ఇక నెక్స్ట్ ప్రోమోలో సత్య అక్కడి నుంచి వెళ్ళగానే అవని శేఖర్ ని ఒకసారి మీరు అలేఖ్య అనే అమ్మాయితో వర్షం పడుతూ ఉండటం వల్ల గెస్ట్ హౌస్ లో ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పారు. ఇంట్లో వాళ్ళందరూ అనుమానించారు. నేను ఒక్క మాట అయినా అన్నానా? తర్వాత అలేఖ్యకు ప్రెగ్నెన్సీ వచ్చి అందరూ కలిసి మిమ్మల్ని అనుమానించారు. అప్పుడు కూడా నేను నా బావని అనుమానించలేదే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను తప్పు చేయలేదు అని అవని గట్టిగా చెప్తూ ఉండగా శేఖర్ షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు ప్రభావతి సత్య ఒంటి మీద ఉన్న గాయాలు చూసి జరిగిన విషయం తెలుసుకుని చాలా కోపంగా అవనిని ఇంకా మర్చిపో అని చెప్తూ ఉంటుంది. కానీ సత్య మాత్రం మర్చిపోనమ్మా అని సత్య గట్టిగా అనడంతో ఇక ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. ఇక సత్య అవనిని మర్చిపోను, అవనిని వదులుకోను అని అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఇంతవరకు నేను మంచిగానే ఉన్నాను, ఇప్పుడు నాకు సంబంధం అంటగట్టారు. ఆ సంబంధాన్ని పవిత్ర బంధంగా మార్చుకుంటాను. అవని మనసులోకి వెళ్లి అవనిని నా జీవితంలోకి తెచ్చుకుంటాను. అవనిని నేను పెళ్లి చేసుకుంటాను అని సత్య చెప్తూ ఉండగా ప్రభావతి మరోసారి షాక్ అవుతూ ఉంటుంది. మరి సత్య అనుకునే కోరిక నిజమవుతుందా? నిజంగానే అవనిని శేఖర్ని విడగొట్టి అవనితో తన సంబంధాన్ని బలపరుచుకొని అవనిని పెళ్లి చేసుకోగలుగుతాడా లేదా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.